Hello everyone, welcome back to the channel. In this lesson, we are going to discuss tips and tricks to start a puzzle. ఇక్కడ ఈ వీడియోలో మనం అసలు పజిల్ని ఎలా స్టార్ట్ చేయాలి, మన ఫోకస్ మొత్తం పజిల్ని స్టార్ట్ చేయడం మీదే. ఓకే, అంటే ఒక పజిల్ని సాల్వ్ చేయాలి అంటే ఇనీషియల్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం అది అర్థం చేసుకోవాలి ముందు. సో మొత్తం పజిల్ని నువ్వు అన్రాప్ చేయాలి అంటే, దాన్ని అన్లాక్ చేయాలి అంటే దేంతో స్టార్ట్ చేస్తావు అనేది మాత్రమే కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ప్రతి పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ కండిషన్తో స్టార్ట్ చేయాలి, ఏ కండిషన్తో స్టార్ట్ చేయకూడదు, ఒకవేళ స్టార్ట్ చేస్తే దాంతోనే ఎందుకు స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేయకూడదు అంటే ఎందుకని అది వ్యాలిడ్ కండిషన్ కాదు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానితో పాటు ఈ వీడియో ఎండింగ్లో ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ కన్సిడర్ చేయాలో కూడా నేను నీకు చెప్తా. అండ్ ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు సాల్వ్ ద పజిల్ అండ్ పుట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇప్పుడు మెయిన్ మోటో, అసలు ఏ కండిషన్తో స్టార్ట్ చేయాలి, ఇది నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఐ వాంట్ యూ గైస్ టు పాజ్ ద వీడియో, ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ ద కండిషన్స్ వన్స్. అండ్ ఒకవేళ నువ్వు నేను ఒకే పాయింట్తో స్టార్ట్ చేద్దామని కనుక ఫిక్స్ అయితే ఐ అప్రిషియేట్ దట్. దట్స్ రియలీ ఎ గుడ్ థింగ్. యు ఆర్ ఆన్ ద ట్రాక్. ఎస్, లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ వీడియో. సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఇది. దీనిలో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నాడు. సో కొంతమంది, ఎంతమంది తెలియదు, వాడు డిస్క్లోజ్ చేయలేదు, మనం ప్రెడిక్ట్ చేయలేం. సో ఎంతమంది ఉన్నారనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? పజిల్ మొత్తం సాల్వ్ అయ్యాక తెలుస్తుంది. కానీ మనం దేంతో మొదలు పెడితే అసలు పజిల్ సాల్వ్ అవుతుంది అనే దాని గురించి కదా మాట్లాడుకునేది. సో దేంతో ఈ పజిల్ని స్టార్ట్ చేయాలి, ఏ కండిషన్తో స్టార్ట్ చేయాలి. ఓకే, ఈరోజు ఎనీ గివెన్ బ్యాంక్ ఎగ్జామ్ పజిల్స్ ఆర్ గోయింగ్ టు ప్లే కీ రోల్. ఇది అందరికీ తెలిసిన విషయం. పజిల్ని అందరూ కష్టంగా ఎందుకు ఫీల్ అవుతారు? సాల్వ్ చేసే విధానం తెలియక, ఏ కండిషన్తో స్టార్ట్ చేయాలో తెలియక. నువ్వు క్లీన్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ క్లారిటీ ఉండాల్సిన విషయం ఏంటంటే, ఏ కండిషన్తో స్టార్ట్ చేయాలి, తర్వాత ఏ కండిషన్ పిక్ చేయాలి, ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం పజిల్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. పజిల్ అంటే నీకు ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పజిల్ సాల్వ్ చేయడానికి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒక వేలో, సర్టెన్ వేలో అరేంజ్ చేస్తాడు. మనం ఏం చేయాలి? దాంట్లోంచి ఒక్కొక్క కండిషన్ని మనకి ఎలా సులువు అవుతుందో అలా ఎంచుకోవడం రావాలి. ఫస్ట్ కండిషన్ని పట్టుకోవడం రావాలి. ఎవరైతే ఫస్ట్ కండిషన్, వ్యాలిడ్ కండిషన్ని పిక్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పజిల్ని సులువుగా సాల్వ్ చేయగలుగుతారు. అది ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఫస్ట్ వన్, ఒక్కొక్క కండిషన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ఇన్ అ రో ఫేస్ నార్త్. సో కొంతమంది ఒక రోలో కూర్చున్నారు, వాళ్ళందరూ నార్త్కి ఫేస్ చేస్తున్నారు. ఓకే, మనం డిస్కస్ చేయడానికి వీలుగా ఓన్లీ ఫస్ట్ కండిషన్ మాత్రమే కన్సిడర్ చేద్దాం. దీని గురించి మాట్లాడుకుందాం. నార్త్కి ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఎంతమందో తెలియదు కదా. ఇలా ఒక బెంచ్ ఉందనుకో, వీళ్ళందరూ ఒక బెంచ్లో కూర్చున్నారు అనుకుందాం. వీళ్ళందరూ నార్త్కి ఫేస్ చేస్తున్నారు. నార్త్ అంటే ఎటు? పేపర్ మీద మనం వర్క్ చేస్తున్నంతసేపు మనం ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉంటామో దానినే మనం నార్త్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది నార్త్. 2 persons సిట్ బిట్వీన్ క్యూ అండ్ పి. ఇది నీకు ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్. చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్యూకి పీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు అని. ఇది అర్థమైంది, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, క్యూకి లెఫ్ట్లో పీ ఉన్నాడా, పీకి లెఫ్ట్లో క్యూ ఉన్నాడా? దీని గురించి నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చాడా? ఇక్కడ నేను రాసిన దాన్ని బట్టి చూడు ఒకసారి. పీకి క్యూకి మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఇన్ దిస్ అజంప్షన్ పీ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. పీ అనేవాడు క్యూకి లెఫ్ట్లో ఉన్నాడు. అదే అజంప్షన్ ఇలా కూడా జరగచ్చు కదా. ఇలాంటి సందర్భంలో కూడా మధ్యలో ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు క్యూకి రైట్లో పీ ఉన్నాడు. ఒక సందర్భంలో క్యూకి లెఫ్ట్లో పీ ఉన్నాడు, ఒక సందర్భంలో క్యూకి రైట్లో పీ ఉన్నాడు. నేను దీంతో స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయడానికి లేదు. ఎందుకని లేదు? ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి నాది ఒక అజంప్షన్, 5 ఉన్నారో అనుకుంటున్నాను. మొదటి వాడు పీ కానీ క్యూ కానీ అయితే 2 ప్లేస్లు వదిలేశాక క్యూ కానీ పీ కానీ అవ్వాలి. ఇది ఎప్పుడు? నేను నాకు ఎలా వీలుగా ఉంటుందో అలా ఎజ్యూమ్ చేసుకున్నాను కాబట్టి 5 ఉన్నారని, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని. అదే ఒకవేళ 5 ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్లో పీఆర్క్యూ ఉండొచ్చు కదా. అప్పుడు వీడు క్యూఆర్పీ అవ్వచ్చు కదా. ఇది కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఇది ఒక పాసిబిలిటీ, ఇది రెండో పాసిబిలిటీ.
ఇలా ఎప్పుడు జరుగుతుంది? 5గురే ఉన్నప్పుడు. నీకు ఎంతమంది ఉన్నారో తెలుసా? తెలియదు. సర్టెన్ నెంబర్ 6 అయితే నాకు వేరే పాసిబిలిటీ వస్తుంది. ఒకవేళ 7 అయితే ఇంకో కొత్త పాసిబిలిటీ వస్తుంది. నెంబర్ పెరిగే కొద్దీ వీళ్ళ పాసిబిలిటీస్ మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఆలోచించి చూడు. 5గురు ఉంటే 4 పాసిబిలిటీస్ వచ్చాయి. ఈ ప్లేస్లో P ఉన్నదొకటి, Q ఉన్నదొకటి, ఇక్కడ P ఉన్నదొకటి, Q ఉన్నదొకటి, 4 పాసిబిలిటీస్ వచ్చాయి. ఒకవేళ 6గురు ఉంటే ఇది PQ అయితే 2 ప్లేస్లు వదిలేశాక ఇది QP అవ్వాలి. ఇలా అయినా అవ్వచ్చు కదా. PQ, లెట్ us లీవ్ దీస్ 2, ఇది QRP. ఇంకో పాసిబిలిటీ ఉంది కదా, ఈ ఆఖరివాడు అవ్వచ్చు కదా. అప్పుడు ఈ 2 ప్లేస్లో మనం వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ ప్లేస్లో QRP అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ పెరుగుతున్నాయో మనం దానిని ఫస్ట్ కండిషన్గా కన్సిడర్ చేయకూడదు. యూ గైస్ షుడ్ గెట్ దిస్ క్లారిటీ నౌ. దాంతో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి కండిషన్ని మనం ఇనీషియల్గా తీసుకోం. ఓకే, లెట్ us లుక్ అట్ ద నెక్స్ట్ కండిషన్. ఇప్పుడు సెకండ్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇందాటి కండిషన్తో మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఈ కండిషన్ నేను ఇప్పుడు ఫ్రెష్గా చూస్తున్నాను. P sits third to the left of L. థర్డ్ టు ద లెఫ్ట్ అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 ఉండాలి. P sits third to the left of L. నువ్వు ఎక్కడో ఒక దగ్గర ర్యాండమ్గా L అని కన్సిడర్ చేద్దాం. L అనేవాడు ఇక్కడ కూర్చుంటే వీడు నార్త్ వైపు ఫేస్ చేస్తుంటే Lకి లెఫ్ట్ అంటే ఇటు, P is third to the left of L అంటే P అనేవాడు ఇక్కడ ఉండాలి. ఇది నాది ఎజంప్షన్ మాత్రమే. 4గురే ఉన్నారు అని ఎజ్యూమ్ చేసుకున్నాను. Lకి ఇటుపక్క ఎంతమంది అయినా ఉండొచ్చు, Pకి ఇటుపక్క ఎంతమంది అయినా ఉండొచ్చు. దాని గురించి నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇది కూడా నాకు డెఫినెట్గా సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఈ కండిషన్తో కూడా మనం మొదలు పెట్టం. ఒకసారి థర్డ్ కండిషన్ దగ్గరికి వెళ్దాం. B is adjacent to L. B sits adjacent to L. adjacent అంటే అర్థం ఏంటి? ఇమీడియట్ నెక్స్ట్. అంటే B అనేవాడు L అనేవాడు పక్క పక్కన ఉన్నారు. B అనేవాడు L అనేవాడు పక్క పక్కన ఉన్నారు. అంటే ఎజంప్షన్ ఎలాగైనా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. ఎంతమంది ఉన్నారో అని మనకు తెలియదు. సో BL ఎక్కడ వస్తారనేది మనకు తెలియదు. సో ఎంతమంది అయినా ఉండొచ్చు. ఓకే, సో Bతోనూ Lతోనూ కూడా మనం స్టార్ట్ చేయలేం. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. 4 persons sit between B and Q who sits just right of D. వండర్ఫుల్. ఒకసారి కండిషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఇది నాకు క్లియర్గానే అర్థమైంది. 4 persons sit between B and Q అనేది చాలా బాగుంది. హూ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ డి. ఇక్కడ హూ అనేది ఎవరికి సంబంధించింది? అది Q గురించి మాట్లాడుతున్నట్ట, B గురించి మాట్లాడుతున్నట్ట అనేది మనకు అర్థమైతే మనం సులువుగా చేయగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ హూ అనేది ఈ కాంటెక్స్ట్లో వీళ్ళిద్దరిలో ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఒకసారి ఇది డిస్కస్ చేద్దాం. పక్కన ఎవడైతే ఉంటాడో వాడికి సంబంధించింది. సో హూ అని కానీ విచ్ అని కానీ ఉంటే దీని పక్కన ఎవడైతే ఉంటాడో వాడికి సంబంధించిన కండిషన్ అది. ఒకవేళ ఈ ప్లేస్లో ఎండ్ అని కానీ బట్ అని కానీ ఉంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టేట్మెంట్ ఎవరితో స్టార్ట్ అయిందో వాడికి సంబంధించింది, అంటే బీకి సంబంధించింది. ఓకే, నవ్ లెట్స్ అరేంజ్ దిస్. ఇది ఫోర్త్ కండిషన్. బీకి క్యూకి మధ్యలో 4 ఉన్నారనే విషయం మనకు అర్థమైంది. దాంతో కూడా మనం ప్రస్తుతానికి స్టార్ట్ చేయలేం. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ Q అండ్ P ఈజ్ 1 more than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ R అండ్ Q. Qకి Pకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, ఓకే లెట్స్ సే వీళ్ళిద్దరికి మధ్యలో X మెంబర్స్ ఉన్నారనుకో, ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ Q అండ్ P ఈజ్ 1 more than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ R అండ్ Q. ఆర్కి క్యూకి మధ్యలో ఉన్న వాళ్ళకన్నా ఇక్కడ ఒకడు ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇక్కడ X అయితే వీళ్ళు ఎంత అవ్వాలి? X-1 అవ్వాలి. ఆర్కి క్యూకి మధ్యలో ఉన్న వాళ్ళకన్నా ఒకడు ఎక్కువ ఉండాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, వీళ్ళలో ఎవరికి లెఫ్ట్లో ఉన్నారో తెలియదు. కాబట్టి ఇది కూడా అన్ప్రెడిక్టబుల్. దీనితో కూడా మనం స్టార్ట్ చేయలేం, ఎందుకని డెఫినెట్ ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి. లెట్ us look at this. S sits second to the left of R. ఒకవేళ ఇది R అయితే Rకి సెకండ్ లెఫ్ట్లో S ఉండాలి. అసలు R ఎక్కడ కూర్చున్నాడు తెలీదు, S ఎక్కడ ఉంటున్నాడు అనేది కూడా మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇది కూడా స్టార్ట్ చేయాల్సిన కండిషన్ కాదు. ఓకే, అన్డౌటెడ్లీ ఇచ్చిన ప్రతి కండిషను మనకి హెల్ప్ చేస్తుందండి. అలా అని ఫస్ట్ ఇచ్చే ఏ కండిషన్ అయితే మనం చదివేమో దాంతో స్టార్ట్ చేసేయాలి అని మాత్రం అనుకోకూడదు. ఏ కండిషన్ సులువుగా ఉందో అది పిక్ చేసుకోవడం రావాలి.
మనం వెళ్ళాల్సిన దారి మనకి క్లియర్గా కనిపిస్తుంటేనే మనం చేరాల్సిన గమ్యాన్ని సులువుగా చేరగలుగుతాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలనే కండిషన్ని ఐడెంటిఫై చేయడం ఇనీషియల్ స్టేజ్లో మనకి కష్టం అవ్వచ్చు, కానీ ఒక్కసారి నీ బ్రెయిన్కి అది అలవాటు అయితే ఖచ్చితంగా నీ కళ్ళు అలాంటి స్టేట్మెంట్ని వెతకడానికి అలవాటు పడతాయి, వెంటనే పిక్ చేసుకోగలుగుతావు, సో దట్ తొందరగా సాల్వ్ చేయగలుగుతావు. దట్ విల్ డెఫినెట్లీ బీ అన్ added advantage. You guys need to understand this. So every condition that you pick, that will be in a certain way. Okay, that will definitely help you. That will lead towards the answer. Fine. Let us look at the 7th condition now. Two persons sit between S and E. S కి E కి మధ్యలో ఇద్దరు ఉండాలి. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఈకి ఎస్కి మధ్యలో ఇద్దరు ఉన్నారనే తెలుసు నీకు, వీళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో తెలియదు. సో ఇది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన కండిషన్ కాదు. ఇప్పుడు కండిషన్ 8, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎస్ ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఎస్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకో. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఈ అండ్ ఎస్ ఇస్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి లెఫ్ట్ సైడ్ అంతే మంది ఉండాలి. ఒకవేళ ఈకి ఎస్కి మధ్యలో ఎక్స్ మెంబర్స్ ఉంటే ఈకి లెఫ్ట్ సైడ్ కూడా ఎక్స్ మెంబర్స్ ఉండాలి. వండర్ఫుల్. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ కండిషన్. 8th కండిషన్తో స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేయకూడదా అనే దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు 9th కండిషన్ చూద్దాం. K sits at one of the extreme ends and 2 places away from L. K sits at one of the extreme ends. Wonderful. సో దీంతో మనం స్టార్ట్ చేయదలుచుకున్నాం. K sits at one of the extreme ends అంటే ఎంతమంది ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా ఒక చివర K అనేవాడు ఉండాలి. సో ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి, ఇది ఇన్ఫినిటీ వరకు, ఇలా ఇన్ఫినిటీ వరకు తెలిస్తే కానీ రాయలేం కదా. సో K అనేవాడు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అండ్ 2 places అవే ఫ్రమ్ L అంటే కేకి ఎల్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఒకవేళ ఇక్కడి నుంచి మొదలైతే ఇది ఆఖరి ప్లేస్, ఇక్కడి నుంచి మొదలైతే దీంతో ఆఖరి, కాబట్టి ఇది ఎల్. ఫైన్. ఇప్పుడు ఒక ఎండ్లో కే ఉన్నాడనే విషయం మనకు తెలిసింది కాబట్టి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఇందాక అనుకున్నాం కదా 8th కండిషన్తో స్టార్ట్ చేయాలా 9th కండిషన్తో స్టార్ట్ చేయాలా అని. ఇది నేను అనడానికి రీజన్ ఏంటంటే ఈకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారనే విషయం మనకి తెలుసా తెలీదా? ఒకవేళ తెలిస్తే, నేను దీని ముందు కండిషన్ని నేను కన్సిడర్ చేయట్లేదు, ఒకవేళ తెలిస్తే దాంతో స్టార్ట్ చేయాలి, తెలియకపోతే దీంతో స్టార్ట్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి నువ్వు 8th కండిషన్ని కానీ 9th కండిషన్ని కానీ తీసుకుని స్టార్ట్ చేస్తే మనం తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. ఫైన్. ఇది నేను మీకు ఇచ్చిన ఇన్పుట్. అసలు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం, ఈ లెసన్ ముఖ్య ఉద్దేశం, కండిషన్స్ అన్నీ ఒక ఆర్డర్లో వాడు ఇవ్వడు కాబట్టి మనం దేనితో స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మన ఎగ్జంప్షన్ ప్రకారం 8th కానీ 9th కానీ స్టార్ట్ చేస్తాం. రెండిట్లో దేంతో స్టార్ట్ చేసినా మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాల్సి వస్తే, ఖచ్చితంగా ఇంకా చెప్పాల్సి వస్తే, ఐ వుడ్ సజెస్ట్ కండిషన్ 9. రీజన్ చూద్దాం. కండిషన్ 9లో నాకు కేకి ఎల్కి రిలేషన్ ఏంటో తెలుసు. ఓకే, 9తో స్టార్ట్ చేసాం అనుకుందాం, నాకు కేకి ఎల్కి రిలేషన్ తెలుసు. ఇప్పుడు ఎల్తో వేరే వాడు ఎవడైనా రిలేటెడ్గా ఉన్నాడా? కండిషన్ 2 చూడు, పీకి ఎల్కి ఒక రిలేషన్ ఉంది. కండిషన్ 1 చూడు, క్యూకి పీకి ఒక రిలేషన్ ఉంది. ఓకే, కండిషన్ 3 చూడు, బీకి ఎల్కి ఒక రిలేషన్ ఉంది. ఫైన్. ఫస్ట్ కండిషన్లో ఆల్రెడీ మనం క్యూ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, 3rd కండిషన్లో బి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, 4th కండిషన్ దీనికి నువ్వు యాడ్ చేయొచ్చు. సో ఒక డెఫినెట్ వేలో వెళ్తుంది ఇది. నేను పజిల్ సాల్వ్ చేయలేదు, నీకు ఏ ఆర్డర్లో సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో డియర్ స్టూడెంట్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్, ఐ వాంట్ యూ టు బీ ఫోకస్డ్. ఈ పజిల్ మీ అంతటా మీరు సాల్వ్ చేసి వచ్చిన ఫైనల్ అవుట్పుట్, వచ్చిన ఫైనల్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all soon in the next video. Hope this is clearly understood. Thank you.